కలర్స్ వాళ్ళే. అవును సార్. మరి నలుగురికి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారు? 3 నెలలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే మేనేజ్మెంట్ మా మాట వింటలేదు. మేము అనేక రేపు రేపు అంట ఇలా జరిపొచ్చారు తప్ప 84 రోజులు సార్ ఇలా రోడ్లు అంటారు. తిరిగాం సార్, రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఫైనల్ ఏంటి మీకు? ఇంకా మీరే మాకు ఆధారం సార్. 84 రోజులు చేసిన తర్వాత 59 మంది తీసేస్తారు. జీతం పెంచుతా ఫస్ట్ నుంచి 59 మంది జీతం పెంచాం, 59 మంది తీసేస్తాం అన్న మాటలో ఉన్నారు సార్. అదే అన్నారు సార్. ఏలూరు జేసీఎల్ దగ్గర మీటింగ్లు అయినాయి సార్. జేసీఎల్ దగ్గర ఒక 6 మీటింగ్లు అయినాయి. అక్కడ కూడా అదే మాట అండి, జీతం మాట లేదు, 59 మంది అయితే తీసుకోము, వాళ్ళు 59 మంది వదిలేసి మిగతా వాళ్ళు డ్యూటీకి వచ్చేయండి వచ్చేయని చెప్తున్నారు. 59 మంది తీసుకుంటే మీరు అది ఆ స్టాండ్ మీద ఉంది. జీతం గురించి ఎంత వస్తుంది జీతం? 11,000 12,000 12,000. రోజుకి ఎంత? 480 రూపాయలు. అవును సార్. నెలకు 1,200 వస్తుంది. ఆదివారాలు ఉండదు కదా. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 12,000 జీతం. ఇప్పుడు మామూలుగా రోజు కూలీ చేసుకునే వాళ్ళు 1000 రూపాయలు తీసుకుంటున్నారు రైతులు. తర్వాత హెల్పర్లు 900 తీసుకుంటున్నారు. మీరు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారన్న గౌరవం తప్పితే డబ్బుల పరంగా కొంత గిట్టుబాటు కానీ ఉద్యోగాలే కానీ తప్పదు. మీరు మిమ్మల్ని అయ్యి లేకపోతే కుటుంబాలు గడవు. కాబట్టి మీరు ఏం చేయాలంటే సిన్సియర్ గా పని చేయండి. నేను వెళ్తాను, మాట్లాడతాను. నేను 59 పెళ్ళని పట్టుకుని పెట్టుకుంటానంటే సరే సార్ పెట్టుకోవాలని అనే మరుక్షణంలో నేను అక్కడే కూర్చుంటాను. మీరు ఒక్కళ్ళు కూడా నా మాట వినకుండా లోనికి వెళ్తారు. నా మాట వినకుండా మీరు ఎంతమంది ఉన్నారు కాంట్రాక్ట్? 600 మంది ఎలా నిల్చోవాలి. రోజుకి 200 మంది. 600లో 100 మంది ఆల్రెడీ జారిపోయారు. 400 మంది అంటే పక్కలండి చెప్పాలి. ఎంతమంది ఉన్నారు మీరు? 600 మంది 400 మంది ఉంటారు సార్ బయట. సీనియర్ అందరూ బయట ఉన్నారు సార్. నాకు మరీ క్లారిటీ చేస్తారు. మొత్తం మంది కాంట్రాక్టర్లు, కాంట్రాక్టర్ వర్కర్స్ ఎంతమంది? 630 మంది కాంట్రాక్టర్. దీంట్లో మిమ్మల్ని కాదనుకుని ఫ్యాక్టరీలోకి వెళ్తున్న వాళ్ళు ఎంతమంది? 30 మంది తప్పితే టెక్నాలజీ అందరూ బయట ఉన్నారు. వాళ్ళు వెళ్తున్నారు. డ్రైవర్స్ అంటే 50 మంది వెళ్తున్నారు తప్పితే 550 మంది బయట ఉంటాం. 550 మంది నేను కూర్చుంటాను. రోజు 12 మంది నాకు కూర్చోండి. నేను కాంగ్రెస్ కూర్చుంటాను కానీ రోజుకి 500 మంది కూర్చారు. రోజుకు 100 మంది కూర్చారు. అలా ఒప్పందం అయితే నేను చెప్తాను. తర్వాత 3 days. ఇవాళ ఏంటి? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. ఈ 3 రోజుల్లోనే చెప్పేస్తాను. ఎస్ఆర్ నో అంటే ఎస్ఆర్ నో చేసిన తర్వాత లక్షవారం నుంచి కూర్చునిపోదు. ఓకేనా? మీరు ఎవరికైనా పార్టీలకు వెళ్ళండి, ఎక్కడైనా చేసుకోండి. నేను ఎవరిని నేను ఇచ్చాను కానీ మీరు పార్టీలకు అతీతంగా కలిసి ఉన్నారు. ఇప్పుడు మీరు 59 మంది గురించి తక్కిన 600 మంది నించున్నారు కాబట్టి ఈ సమస్య ఇక్కడ దాకా ఉంది. మీరు 59 మందిని వదిలేస్తే ఆ 59 మంది కుటుంబాలతో ఎవరో లక్షణ పోతుంది. ఈ యూనిటీ లాస్ట్ వరకు ఈ యూనియన్ లో గొడవలు పెట్టాలని చూస్తారు. అన్ని చూస్తారు. మేనేజ్మెంట్ అంటే చాలా ఇవన్నీ వేసిన తర్వాత వాళ్ళు మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి చర్చలు కొడతారు. ఒకళ్ళు లాగేయడం ఎంత వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి మీరు యూనిటీగా ఉంటారు. మీరు యూనిటీగా ఉంటే నేను వస్తాను. ఇబ్బంది ఏంటంటే 3 నెలలు అయిపోవడం జారిపోతారు. అందరూ కలిసి జారిపోవడానికి ఏం లేదు. 3 రోజులు ఉన్నట్టు 3 రోజులు మీరు నిలబడతారంటే అన్ని వస్తారంటే అక్కడ. ఎందుకంటే నేను మీరు వచ్చినప్పుడే మీరు కరెక్ట్ గా చెప్పుకుంటుంటే వాడికి మీకు 3 నెలల జీతాలు లాస్ అవుతుంది. మీరేమి అందరి దగ్గర తిరిగారు. సరే తిరగాలి సార్, తిరగాలి చెప్పాలి. మీకు చెప్పాలండి. అంటే ఇప్పుడు మీ బాధ్యత చెప్పాలి.
కలెక్టర్ గారికి చెప్పాలి, ఎమ్మెల్యే గారికి చెప్పాలి, మినిస్టర్ గారికి చెప్పాలి, అలాగే లోకల్ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు కదా ఎమ్మెల్యే, మినిస్టర్ గారు, కలెక్టర్, ఏసీఎల్, అలాగే కార్మిక మంత్రి గారు ఏమన్నారు? ఆయన కూడా ఫోన్ చేసి అడవాడు చేస్తాను అంతేనండి. మా ఎదురుకుండా ఇలా ఫోన్ చేస్తానండి. అంటే ఏంటి వీళ్ళ సంగతి ఏంటి పొద్దున్న తేల్చి ముందు అర్జెంట్కి వీళ్ళు గొడవ చూడు అని ఫోన్ లో మాట్లాడుతాను అంతే. మళ్ళీ సిట్టింగ్ వాడికి వెళ్తాం అనుకోండి, మళ్ళీ ఆడికి వెళ్ళి మామూలు తగ్గం అని మళ్ళీ 59 మంది దగ్గర మళ్ళీ మేనేజ్మెంట్ చెప్తూ వాళ్ళు సంతకాలు పెట్టిన మీరు చర్చలకి ఎంతమంది వెళ్ళేవారు? 9 మంది వెళ్తాం సార్. మాతో పాటు permanent చూపెట్టారు కాగితాలు. ఏసీఎల్ డిసిఎల్ ఆఫీస్ లో కూడా ఏసీఎల్ సార్ మేనేజ్మెంట్ చాలా ముందు వైపు ఉంది, తప్పని మేనేజ్మెంట్ సస్పెండ్ చేయడం అని తప్పని కూడా మినిస్ చేసినా కానీ ఎవరి మాట ఎంకరేజ్మెంట్ మాకు 3-4 సంవత్సరాల క్రితం 60 రూపాయలు పెంచాలి సార్, అంటే అది కూడా పెంచలేదు. జనరల్ గా ఎలా ఉంటదంటే వాళ్ళు బోల్డ్ డబ్బులు పెట్టుకుని పెట్టారు ఫ్యాక్టరీ, బోల్డ్ డబ్బులు, వాళ్ళు లాభాలు చూసుకుంటారు. ఆ లాభాలకి ఒక్కోసారి లాభం పోయినా పర్లేదు, మనం చెప్పినట్టు మన ఇల్లు లేకపోతే ఎలాగా అని మొండి పట్టుదల వస్తుంది. అందుకని తెగిదాకా లాక్కూడదు. 30వ తారీఖున మీరు స్ట్రైక్ అందాం అనుకున్నట్టుగా వాళ్ళు లాకౌట్ ప్రకటించారు. నేను ఫస్ట్ నేను చూసి గేట్ ఎలాగైంది లాకౌట్ చేసి అనుకున్నాను. సరే ఆ రోజున ఇడేదో తెలిసింది. వెళ్ళి మాట్లాడాక మీతో మాట్లాడండి కదా, సరే చెప్పండి నాకు ఇలా సరే వస్తున్నారంటే అందరి దగ్గర తిరుగుతున్నారు పాపం డాడీ, ఎవరు సాయం చేయట్లేదు అన్నారు. సరే తెలియనయ్యే ఎవరితో సాయం చేస్తే మంచిదే కదా, మనం అంటే అధికారంలో లేము. ఇప్పుడు ఏంటంటే ఇంక అధికారం అయిపోయింది, పోరాటం ఉంది. పోరాటం నేను చేస్తాను, ముందు మాట్లాడతాను, పోరాటం నేను చేస్తాను, అది వాళ్ళకి చెప్తాను. వాళ్ళు ఈ పోరాటానికి నా పోరాటం అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టి, కొన్ని అందరిలాగా నేనేమి ఆ గొడవ లేదు కాబట్టి నాకు మాట, ఎందుకంటే వాళ్ళకి నాకు అప్లికేషన్స్ ఉంటాయి. మొన్న జనసేన వచ్చాడు, ఆయన పెద్ద ఆయన జనసేన పార్టీ లీడర్ గారు స్థాపించిన ఆయన వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఎవరన్నా సరిగా ఉన్నా ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు. దాని వెనకాల ఏం జరిగింది అన్నది మేము అర్థం చేస్తాం. అలాగే అటువంటి ఆ పార్టీలో దుర్గేష్ గారు, దుర్గేష్ నాకు చాలా క్లోజ్ అండి. ఇప్పుడు ఆయన ఎంత గట్టిగా మాట్లాడినా జనసేన పెద్ద ఆయన ఏమంటాడు, స్లోగా ఉండండి అంటే. చంద్రబాబు నాయుడుకి ఆయనకి మంచిగా ఉన్నాయి, బుద్ధి చౌదరి గారు ఎక్కువ అంటారు. మనకేంటి మన దుర్గేష్ వాళ్ళు ఈ అవ్వదు. సో మీరేమి బర్రీ అవుతాను, నేను మాట్లాడతాను హ్యాపీగా చేస్తాను. సరేనా? వెళ్ళండి హ్యాపీగా.